వెల్కమ్ టు సాయి వల్గాస్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్టోరీ అయితే తీసుకొచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన స్టోరీ ఏంటంటే చెట్టు మన జీవితంలో మనకి ఏమేమి ఇస్తుంది, మనకి చెట్టు మనం ఏం ఇవ్వలేకపోతున్నాం అనేది ఈ స్టోరీ ముఖ్య లక్షణం. ఒక ఊర్లో కిరణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక మామిడి చెట్టు ఉండేది. రోజు స్కూల్ నుంచి రాగానే ఆ చెట్టు కిందకి వెళ్ళి సరదాగా ఆడుకునేవాడు. ఆ చెట్టు కూడా ఆ పిల్లవాడితోటి ఎంతో సరదాగా ఉండేది. కిరణ్ ఆ చెట్టు ఎక్కి మామిడికాయలు తింటూ ఆ చెట్టుతో పాటు సరదాగా ఆడుకునేవాడు. అలా అలా కిరణ్ కొంచెం పెద్దవాడయ్యాడు కూడా. ఒకరోజు కిరణ్ చెట్టు కిందకి రాగానే చెట్టు అంటుంది, రా కిరణ్ నాతో ఆడుకుందు అంటుంది చెట్టు. అప్పుడు కిరణ్ ఇలా అంటాడు, నేను ఇప్పుడు చిన్నపిల్లవాడిని కాదు, నేను పెద్దవాడిని అయ్యాను, నాకు ఇప్పుడు బొమ్మలు కావాలి అంటాడు కిరణ్. నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర మామిడికాయలు తప్పితే ఏమీ లేవు అంటుంది చెట్టు. అప్పుడు చెట్టు అంటుంది ఇలా, సరే నీకు కావలసింది బొమ్మలే కదా కిరణ్, నా మామిడికాయలు కోసుకొని అవి అమ్ముకొని నీకు కావలసిన బొమ్మ కొనుక్కో అంటుంది చెట్టు. ఈ మాట విన్న కిరణ్ చాలా సంతోషిస్తూ గబగబా చెట్టు ఎక్కుతాడు. మామిడికాయలు కోసుకొని తట్టన పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కిరణ్ కొన్నాళ్ళ పాటు మళ్ళీ చెట్టు కాడికి రాలేదు. చెట్టు కూడా అలా ఎలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు కిరణ్ మరలా చెట్టు కిందకు వస్తాడు. అది చూసిన చెట్టు, రా కిరణ్ చాలా రోజుల తర్వాత వచ్చావు, నాతో ఆడుకో అంటుంది చెట్టు. అది విన్న కిరణ్, ఇప్పుడు నేను నీతో ఆడుకోవడానికి రాలేదు, నాకు ఒక సమస్య వచ్చి పడింది, నువ్వు నాకు సహాయం చేస్తావా అంటాడు కిరణ్. దానికి చెట్టు, చెప్పు కిరణ్, నీకు నేను ఏ విధంగా సహాయం చేస్తానో చెప్పు అంటుంది చెట్టు. అది విన్న కిరణ్, ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకోవాలి అంటాడు. దానికి చెట్టు, నేను ఏం సహాయం చేయాలో చెప్పు అంటుంది. నాకు నీ కొమ్మలు కావాలి, నీ కొమ్మలతో నేను ఇల్లు కట్టుకోవచ్చా అంటాడు కిరణ్. దానికి చెట్టు సంతోషంగా, అంతకంటే భాగ్యమా కిరణ్, కోసుకో అంటుంది. ఆ మాట విన్న కిరణ్ సంతోషంగా గొడ్డలు తీసుకొని వచ్చి ఆ కొమ్మల మొత్తం నరికేసి ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళిన కిరణ్ మళ్ళీ కొన్నాళ్ళ పాటు రాలేదు. చెట్టు కూడా చాలా దిగాలుగా కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత కిరణ్ మళ్ళీ చెట్టు కిందకు వస్తాడు. అది చూసిన చెట్టు చాలా సంతోషపడుతూ, రా కిరణ్ చాలా రోజుల తర్వాత వచ్చావు, నాతో ఆడుకో అంటుంది. ఇప్పుడు నేను నీతో ఆడుకోవడానికి రాలేదు, నాకు ఒక సహాయం కావాలి, చేస్తావా అంటాడు కిరణ్. చెట్టు, నేను నీకు ఇవ్వడానికి నాకు మామిడికాయలు కూడా లేవు కిరణ్ అంటుంది. నేను ఇప్పుడు ఆ నది దాటాలి, ఆ నది దాటాలంటే నాకు ఒక పడవ కావాలి, నీ మొద్దు నాకు ఇవ్వగలవా అంటాడు కిరణ్. అది విన్న చెట్టు సంతోషంగా, నరుక్కో కిరణ్, నీకంటే ఎక్కువ అంటుంది చెట్టు. అది విన్న కిరణ్ ఎమ్మటనే గొడ్డలు తీసుకొని వచ్చి ఆ చెట్టు మొదట్లోకి నరుక్కొని వెళ్ళి ఒక పడవ చేసుకొని నది దాటి వెళ్ళిపోతాడు. అలా ఏళ్ళ తడిబడినా కానీ కిరణ్ మళ్ళీ ఆ చెట్టు వంక చూడలేదు. అప్పుడు కిరణ్కి 60 సంవత్సరాలు. మరలా చెట్టు కిందకి వస్తాడు. అది చూసిన చెట్టు, రా కిరణ్ ఎలా ఉన్నావు, చాలా రోజుల తర్వాత వచ్చావు అని చెట్టు పలకరిస్తుంది. నాకు ఒక సహాయం కావాలి అంటాడు కిరణ్. నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర మామిడి పండ్లు లేవు అంటుంది. దానికి కిరణ్, నేను తినలేను, నాకు పళ్ళు లేవు అంటాడు. నీకు ఇవ్వడానికి నా దగ్గర కొమ్మలు కూడా లేవు అంటుంది చెట్టు. నాకు అవేవి వద్దు, ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయ్యాను, నాకు కొంచెం విశ్రాంతి కావాలి, నీ ముద్దు మీద నేను విశ్రాంతి తీసుకోవచ్చా అంటాడు కిరణ్.
అది విన్న చెట్టు, కిరణ్ కూర్చో, అంతకంటే భాగ్యమా అంటుంది చెట్టు. ఇది విన్న కిరణ్ వెళ్ళి ఆ ముద్ద మీద ఇలా కూర్చొని చెట్టుతోటి ఇలా అంటున్నాడు, నాకు చిన్నతనం నుంచి ఎన్నో సహాయం చేసావు, ఆడుకునేదానికి నీడనయ్యావు, తినడానికి పండునయ్యావు, అలాగే నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు నువ్వు సహాయం చేసావు, అలాగే నది దాటడానికి ఒక పడవ అయ్యావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ముద్దయ్యావు. ఇన్ని చేసిన నీకు నేను ఏం చెయ్యలేకపోతున్నానని చాలా బాధపడతాడు కిరణ్. అది విన్న చెట్టు, నువ్వు నా స్నేహితుడివి, నీకు ఎలాంటి బాధ వచ్చినా నేను నీకు సహాయం చేస్తాను అంటూ చెట్టు బదిలిస్తుంది. అలా ఇద్దరు కొంచెం సేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. మన జీవితంలో చెట్టు మనకి ఎన్నో సహాయం చేస్తుంది. వాన పడితే గొడుగుగా ఉంటుంది, ఎండగా ఉంటే నీడగా ఉంటుంది, అలాగే ఆకలిగా ఉంటే తినే పదార్థంగా తయారవుతుంది. కానీ మనమేం చేస్తున్నాం, చెట్టుని నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నాం. ఒక మనిషి చెట్టు నాటకపోయినా పర్వాలేదు, కానీ ఒక చెట్టును మాత్రం నరకకండి. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, అది ఏమిటంటే వృక్షో రక్షతో రక్షతః అని. దయచేసి చెట్లు పెంచండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.